గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలైన బాణాలు బల్లెలతో సమ్మక్క వీరోచితంగా పోరాడినట్లు చెప్తున్నారు. ఆ సమరంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టలేక సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. ఆనాడు సమ్మక్క వీరోచిత పోరాటాన్ని చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయారని చరిత్ర చెబుతోంది. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి వెళ్లి సమ్మక్క అంతర్ధానమైందని అంటారు. Shamraj from Medak, Endowment Department staff, Shamraj from Medak. ఎక్కడున్నా సరే మీ పాయింట్ దగ్గరకు వచ్చి ఒకసారి రిపోర్ట్ చేయండి. సమ్మక్క అంతర్ధానమైన ప్రాంతంలో ఒక చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణి రూపంలో సమ్మక్క కనిపించిందని భక్తుల విశ్వాసం. ఆ మహాసంగ్రామం తర్వాత కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారిన రెండోళ్లకొకసారి వనదేవతలకు జాతర నిర్వహించాలని నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితంగా తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అప్పటి నుంచి నేటి వరకు రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సార్లమ్మల జాతర కొనసాగుతోంది.